హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి ఒకే ఒక ఎగ్జామ్ పెట్టి మనకి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మంత్లీ 50,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదండి. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిమ్ లాంచ్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి NMDFC అయినటువంటి ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకోవచ్చు అనమాట. అడ్వర్టైజ్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఈ యొక్క సంస్థ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది అంటే 13th September 1994 అయితే మనకి ఈ యొక్క కంపెనీ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. మనకి ఫస్ట్ నోటిఫికేషన్ ఇది ఈ యొక్క కంపెనీ నుంచి రావడం. మనకి అడ్వర్టైజ్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అంటే అప్లై చేసుకోదగిన పోస్టులు, అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మనకి జనరల్ క్యాడర్లో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే UR అంటే జనరల్ కేటగిరీ, OBC, EWS, SC అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ST వాళ్ళకి వేకెన్సీస్ లేదు కాబట్టి అప్లై చేసుకోకుండా ఉండకండి. ఎందుకంటే UR అంటే మనకి అన్రిజర్వ్డ్ అనమాట. ఎవరికి రిజర్వ్ చేయలేదు కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు అంటే మనకి బేసిక్ పేనే 25,000 నుంచి 95,000 వరకు అయితే ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనము 50,000 పైగా మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు మంత్లీ. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనము ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, కామర్స్లో కానీ డిగ్రీ అయితే చేసినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. పర్ మినిట్ 30 words అయితే టైప్ చేయగలిగితే చాలన్నమాట. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. SC, ST కేటగిరీ వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి అనమాట. ఓకేనా. మిగతా పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్, దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూసుకోవచ్చు అనమాట. ఏ ఒక్క పోస్టులకు అప్లై చేసుకుంటారో మీరు చూసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని అప్లై అయితే చేసుకోండి. మిగతా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట. ఇక్కడ ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఓన్లీ ఆన్లైన్లో విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ విధానం అయితే లేదండి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందండి. మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన డేట్ నుంచి 30 days అయితే టైం ఉంటుంది. అంటే మనకి నిన్నటి నుంచి 30 days అయితే టైం ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 40 questions 40 marks, క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 40 questions 40 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 questions 40 marks, జనరల్ అవేర్నెస్ నుంచి 40 questions 40 marks, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి మనకి 40 questions 40 marks, 200 questions గాను 200 marks అయితే ఉంటుంది. మనకి 120 minutes అంటే 2 hours పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అయితే మనకి యాడ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 అంటే 1/4 అయితే నెగిటివ్ విధానం అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ మనకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఓన్లీ ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై ఆన్లైన్ చేసుకున్నప్పటికీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి కానీ లేదంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. కింద లింక్ అయితే ఉంటుంది కదండి, ఆ లింక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి అమౌంట్ పే చేసి మనకి దాని తర్వాత
తర్వాత మనకి డాక్యుమెంట్స్ అయితే మనము అప్లోడ్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. ఎలా అప్లోడ్ చేసుకోవాలి అని డీటెయిల్స్ కూడా మనకి ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కింద అప్లై లింక్ ఇస్తాను, లేదు అంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళైనా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. మంచి నోటిఫికేషన్ ఎవరైనా మిస్ చేసుకోకండి. మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కనుక ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకు అయితే 200 రూపీస్ అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఏ ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని డీటెయిల్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది, కాబట్టి చూసుకొని ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.